ఏపీలో రఘురామ కృష్ణరాజు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే జగన్తో మాట కలిపారా? చంద్రబాబుకు హింట్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రాజకీయ శత్రువుగా భావిస్తున్న జగన్ వద్దకు వెళ్లి మరీ రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. అసెంబ్లీకి రావాలని కోరారు. అందుకు జగన్ సమ్మతించారు. అయితే ఇది హేళనగా అంతా భావించారు. కానీ టీడీపీలో ఏమంతా కంఫర్ట్ గా రఘురామ కృష్ణరాజు లేరన్న వార్త తాజాగా వినిపిస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడం, ఎమ్మెల్యేగా సరైన గౌరవం లభించకపోవడం తదితర కారణాలతో రఘురామ అసంతృప్తికి గురవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అసెంబ్లీ తొలి రోజే ఆయనకు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు రఘురామ కృష్ణరాజు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 6 నెలలకే నాయకత్వానికి దూరమయ్యారు. రెబల్ గా మారారు. పార్టీ అధినేత జగన్ తో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. టీడీపీ అనుకూల మీడియా డిబేట్ లో పాల్గొనేవారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేవారు. కొన్నిసార్లు ఏకంగా సీఎం జగన్ పైనే హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు రఘురామకృష్ణరాజు. అయితే జగన్ సర్కారు సైతం ఆయనను వెంటాడింది. సిఐడి అరెస్టు చేసి గుంటూరు తీసుకొచ్చి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తనపై సిఐడి పోలీసులు చేయి చేసుకున్నట్లు రఘురామ ఆరోపించారు. తాజాగా గుంటూరు వెళ్లి మరీ తన కేసులో పురోగతిని తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ కేసులో A3గా మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది కూడా. ఈ ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘురామ. నర్సాపురం ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెరపైకొచ్చారు. ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ కేంద్ర కేబినెట్ లో చోటు సైతం దక్కించుకున్నారు. అయితే తనకు దక్కాల్సిన కేంద్ర మంత్రి పదవి శ్రీనివాస వర్మకు దక్కేసరికి ఓ రకమైన అసంతృప్తితో రఘురామ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించారు. కనీసం స్పీకర్ పదవైనా ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఇది రఘురామలో అసంతృప్తికి కారణమైంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున రఘురామకృష్ణరాజుకు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల కార్లకు మాత్రమే అనుమతి ఉండడంతో రఘురామకృష్ణరాజు కారును అధికారులు గేటు ముందు ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ మంత్రుల కాన్వాయ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలు అందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన ఏకంగా ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు. అసెంబ్లీలో తన కారును అనుమతించకపోవడంపై అధికారుల నుంచి వివరణ కోరాలని కోరారు. అయితే ఈ ఘటన తరువాతే జగన్ వద్దకు నేరుగా వెళ్లి రఘురామ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను ఏం మాట్లాడానో రఘురామ బయటకు వెల్లడించారు. అయితే తనలో ఉన్న అసంతృప్తిని చంద్రబాబుకు తెలియజెప్పేందుకే రఘురామ ఈ విధంగా వ్యవహరించాలని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.